హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ భార్గవీస్ వరల్డ్. నేనైతే ఈరోజు బాదం కుల్ఫీ అయితే చేస్తున్నానమాట. మనం దీన్ని కుల్ఫీ అయినా చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న డ్రింక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పాపకి అయితే చాలా ఇష్టం అనమాట. ఐస్ క్రీమ్ వాళ్ళు తీసుకుని వచ్చి అమ్మ ఐస్ క్రీమ్ అంటుంది. ఇంట్లో పాలు ఉన్నాయి, పాలు ఇస్తే ఎలాగా తాగట్లేదు అనమాట. ఇంకా అందుకని చల్లగా ఉంటుంది కదా అని చెప్పి మార్నింగ్ ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈవినింగ్ అయితే బాగా అయ్యిందండి. ఈవినింగ్ 5 ఆ టైంకి ఇంకా తీసుకొని తిన్నాం అనమాట, నేను పాప కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ప్రాసెస్ వచ్చి ముందుగా నైటే బాదం పప్పు జీడిపప్పు నానబెట్టుకోండి. తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకొని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఈ మరిగిన పాలు కొంచెం తీసుకొని జీడిపప్పు బాదం పప్పు కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత సగం మరిగిన పాల్లోని కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత చిక్కగా అయిపోద్ది కదా, అప్పుడైతే పంచదార వేసుకొని మన స్వీట్కి డబల్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కూలింగ్లోనే మనకి షుగర్ అయితే అంతగా తెలియదు, డబల్ వేసుకోవాలి. తర్వాత నేనైతే ఎంటీఆర్ బాదం మిక్స్ కూడా వేసుకొని బాగా మరగబెట్టి అదైతే చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసి మళ్ళీ మౌల్డ్స్లో వేసుకున్నాను. ఇది లేదు మాకు డ్రింక్గా కావాలంటే అదే అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు, ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేత్తోని. Thanks for watching. Please support me, like, share, subscribe and comment. Thanks for watching. Subscribe.